ఇది దైవ కార్యం. మీరు చూస్తున్న టెంపుల్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 1250 సంవత్సరంలో కాకతీయ రాజ్యానికి చెందిన ప్రతాపరుద్ర మహారాజు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి ముఖ్య కారకుడు సత్రంపల్ల రాజరాజు. ఈ దేవాలయంలో పడుకున్న అనంత పద్మనాభ స్వామి శిలా విగ్రహం ఉంటుంది. ఈ శిలా విగ్రహం యొక్క పొడవు 24 అడుగులు ఉంటుంది. ఇది దైవ కార్యం. ఇది తెలంగాణలోనే అత్యంత పొడవైన శిలా విగ్రహం. ఈ దేవాలయాన్ని మొత్తం పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు. ఇక్కడ గోదాదేవి మహాముని మనవల్ల సన్నిధితో పాటు రామానుజన సన్నిధి కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవి జాతర సమయంలో ఊరేగింపుకు ఉపయోగిస్తారు. ఈ ఆలయంలో పూజలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ క్షేత్రం యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత ఏమిటంటే, వివాహ సమస్య మరియు సంతాన సమస్య ఉన్నవారు ఇక్కడికి వచ్చి ఒక ముడుపు కట్టి వెళ్తారు. ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసిన తర్వాత ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడున్న ప్రజలు బలంగా నమ్ముతారు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ అప్పట్లో ఉన్న అల్వారుల యొక్క విగ్రహాలు. అల్వారులు అంటే అర్థం ఏమిటంటే, దైవభక్తిలో మునిగిపోయిన వారిని అల్వారులు అని అంటారు. వీరు మొత్తం 12 మంది భక్తులు ఉంటారు. శ్రీమన్నారాయణ ఆరాధన మరియు కీర్తనలో పరవశించి ఉండడం వలన వీరికి అల్వార్ అనే పేరు వచ్చింది. ఈ అల్వార్లు రచించిన రచనల వలన భక్తి సాంప్రదాయం మరింత ప్రాచుర్యం పొందింది. ప్రజలు తమ కోరికలను కోరుకొని ఈ బావిలో కానుకలు వేస్తారు. ఈ బావి అడుగు భాగం వరకు మెట్లు ఉన్నాయంట. నేను కూడా నా కోరికలు నెరవేరాలనుకుంటున్నాను. ఇక్కడ 1000 సంవత్సరాల నుండి పారిజాతపు వృక్షం ఉంది. ఇక్కడ ఉన్న శిల్పాలపై మరియు గోడలపై తమిళంలో రాతలు రాసి ఉన్నాయి. గుడి రక్షణ కొరకు గుడి చుట్టూ పెద్ద పెద్ద బండరాలతో గోడను నిర్మించడం జరిగింది. ఈ గోడలో ఒక మనిషి పట్టేంతగా ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అలా ద్వారం ఏర్పాటు చేశారని ఇక్కడున్న ప్రజలను అడిగితే వాళ్ళు కూడా మాకేం తెలియదని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న తాబేలు నక్షత్రపు తాబేలు అంటారు. నేనైతే ఇలాంటి తాబేలు మొదటిసారిగా చూశాను. దేవాలయం యొక్క పూర్తి వివరాలు ఈ పోస్టర్లో అమర్చడం జరిగింది. ఇవి స్వామివారి పాదాలు. ఈ దేవాలయం సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ మండలంలో బూరుగడ్డ అనే గ్రామంలో ఉంది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.